పసుపు బోర్డుని అమిత్ షా ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని బీజేపీ ఎంపీలు అన్నారు. బీజేపీది రైతు ప్రభుత్వం అని కిషన్ రెడ్డి అన్నారు. పసుపు బోర్డు కోసం ఇందూరు రైతులు గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాటం చేశారని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. అలాగే పసుపు రైతుల 40 ఏళ్ల కల నెరవేరిందని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. అనేక సంవత్సరాల నిజామాబాద్ రైతుల యొక్క పసుపు బోర్డు ఏర్పాటు పోరాటం ఈరోజు సాకారం కావడమే కాకుండా పసుపు మధ్యప్రదేశ్లో, మహారాష్ట్రలో, అనేక రాష్ట్రాలలో ఉత్పత్తి అవుతున్నప్పటికీ కూడా మరి తెలంగాణ రైతుల మీద నిజామాబాద్ రైతులు ఉన్నటువంటి ప్రేమ కారణంగా నరేంద్ర మోడీ గారు ఈ యొక్క జాతీయ పసుపు బోర్డు హెడ్ క్వార్టర్ నిజామాబాద్లో ఇవ్వడం ఏదైతున్నదో ఇది గొప్ప పరిణామం అని సందర్భంగా మనం చేస్తున్నాం. అనేక రకాలుగా రైతులకు సంబంధించి ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి పేరుతో ప్రతి రైతుకు సంవత్సరంలో 3 సార్లు అకౌంట్లో డబ్బులు వేస్తున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బీజేపీ ప్రభుత్వం అని ఈ సందర్భంగా మనం చేస్తూ తెలంగాణ రైతాంగానికి సంబంధించి అది ఎరువుల విషయంలో కావచ్చు, విద్యుత్ విషయంలో కావచ్చు, లేకపోతే పసుపు బోర్డు విషయంలో కావచ్చు, ఏ విషయమైనా సరే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము తెలంగాణ రైతులకు అండగా ఉంటుంది, తెలంగాణ ప్రజలకు అండగా ఉంటుంది. నరేంద్ర మోడీ గారు తెలంగాణకి ఏమి ఇచ్చారని అడుగుతా ఉన్నాను. ఈరోజు సాక్ష్యము రేవంత్ రెడ్డి గారు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు చేయలేదు. 10 సంవత్సరాలు యూపీఏ ప్రభుత్వం ఉండి మన్మోహన్ సింగ్ ఉన్నారు. మీరు చేయలేనటువంటి పని ఈరోజు నరేంద్ర మోడీ గారు బీజేపీ ప్రభుత్వము నిజామాబాద్ రైతులకు అద్భుతమైనటువంటి కానుక ఈ యొక్క పసుపు బోర్డు సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. నిజంగా మీరు నిజామాబాద్ జిల్లా గొప్పలన్నా కొట్లాడి 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 వాళ్ళ పసుపు బోర్డు సాధించినట్టే మీరు మామూలు కానీ డేంజర్ అన్న. మీరు అందరు కూడా పసుపు బోర్డు సాధించినందుకు మీ అందరు కూడా ధన్యవాదాలు. మామూలు ఉద్యమం కాదన్న మీకు కొట్లాడంతా కూడా. ఢిల్లీ నుంచి జాతీయ స్థాయికి పసుపు బోర్డు ఏర్పాటు యొక్క ప్రాధాన్యత చెప్పినటువంటి హీరోలన్న ఈ ఇందూరు రైతులందరూ కూడా ఇటువంటి మీ ఉద్యమాన్ని గుర్తించి గ్రహించి ఇవాళ స్థానిక ఎంపీ మా అరవింద్ అని చాలా మంది ఏం సాధిస్తారు తీయనుకుంటారు అన్న. ఇలా అరవింద్ గారిని ఢిల్లీ చూస్తే ధర్మపురి అరవింద్ వేందన్న, పసుపు అరవింద్ అంటున్నారు ఢిల్లీ అందరూ కూడా ఆయన చూసి. గంగారెడ్డి గారిని చైర్మన్ గా నియమించి మీ అందరినీ ఆదుకోవడానికి ప్రయత్నం చేసిన ప్రభుత్వం వాళ్ళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. అందుకే రైతు సోదరులందరూ గురించి గ్రహించండి. మిమ్మల్ని ఆదుకుంటున్న ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం, ఇది రైతు ప్రభుత్వం కాబట్టి ఎక్కడైనా రైతు ప్రభుత్వం అనేటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. అందరికీ ఇచ్చారు అవకాశం, బీజేపీకి అన్న ఒక అధికారం. 40 సంవత్సరాల కొట్లాట, రైతుల బాధ, రోడ్డుకెక్కి ధర్నాలు, అవన్నీ కూడా ఇవాళ నరేంద్ర మోడీ గారు మనకి నిజామాబాద్ కి పసుపు బోర్డు యొక్క కేంద్రీయ కార్యాలయమే కాకుండా ఇక్కడ నిజామాబాద్ కే ఇచ్చి మన నిజామాబాద్ బిడ్డని దానికి చైర్మన్ చేయటము. చప్పట్లతో నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేయాల్సింది.